ప్రజా రవాణాలో భాగంగా ఇప్పుడున్న వాటిలో విమానాన్ని మించిన వేగం సాధ్యం కాదు. కానీ చైనా చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే విమానాన్ని మించిన వేగం రైలు ద్వారా సాధ్యం కాబోతుంది. చైనా అంటేనే ప్రయోగాలు. ప్రపంచంతో పోల్చితే చైనా ఎప్పుడూ టెక్నాలజీలో ఓ అడుగు ముందే ఉంటుంది. అలాంటి చైనా ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వేగంగా ప్రయాణించే రైళ్లు చైనాలో మాత్రమే ఉన్నాయి. ఈ ప్రయోగంలో ఏకంగా విమానం స్పీడ్నే బద్దలు కొట్టబోతుంది. విమానం స్పీడ్ గంటకు 600 నుండి 700 కిలోమీటర్లు. కానీ ఇప్పుడు చైనా తయారు చేస్తున్న రైలు ఏకంగా గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. అంటే విమానం కంటే స్పీడ్గా దాదాపుగా బుల్లెట్ వేగంతో వెళ్లే రైలు అన్నమాట. దానికి సంబంధించి ప్రయోగాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మధ్యే ఇందుకు సంబంధించిన ప్రయోగం సక్సెస్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇందుకోసం జపాన్కు చెందిన మాగ్లెవ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇంతకీ దాని ప్రత్యేకతలు ఏంటంటే, సాధారణంగా ఏ రైలు అయినా పట్టాలపై చక్రాలు పరిగెడుతూ నడుస్తాయి. కానీ ఈ రైలుకు చక్రాలు ఉండవు. రైలుకు చక్రాలకు బదులు క్లిప్, పట్టాలకు బదులు విద్యుదయస్కాంతం క్షేత్రాలు గీతల్లా ఉంటాయి. రైలు ప్రయాణించే సమయంలో ఈ క్లిప్ షేప్కు ఆ విద్యుదయస్కాంత గీతల మధ్య వ్యతిరేక సంఘర్షణ మొదలవుతుంది. అప్పుడు రైలు పట్టాలకు 10 సెంటీమీటర్స్ పైకి లేస్తుంది. ప్రత్యేక వ్యవస్థ దానిని వేగంగా ముందుకు నెడుతుంది. ఇప్పుడున్న వ్యవస్థలో ఈ రైలు అత్యంత వేగంతో దూసుకుపోతుంది. ప్రస్తుతం చైనాలో షాంఘై ర్యాపిడ్ రైల్ గరిష్టంగా గంటకు 460 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ స్థాయి వేగంతో వెళ్లేందుకు రైలు 3 పట్టాల లైన్లు మారాల్సి ఉంటుంది. అప్పుడే అనుకున్న వేగాన్ని అందుకోవడం వీలవుతుంది. రైలు వేగాన్ని తగ్గించేందుకు కూడా అలాగే పట్టాల లైన్లు మారాల్సి ఉంటుంది. హైస్పీడ్ రైలు విషయంలో ప్రపంచంలోనే చైనా అగ్రస్థానంలో ఉంది. చైనాలో 2003 నుండి ఈ మాగ్లెవ్ రైళ్లు నడుస్తున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.